అమ్మగోరు ముద్దలాంటి అచ్చ తెలుగు పాటలాంటి స్వచ్ఛమైన మా ఊరి రుచులు తెలుసుకో. ఆరు బయట ముగ్గులాంటి అరుగు మీద కబురు లాంటి కమ్మనైన మా ఊరి రుచులు నేర్చుకో. వస్తున్నాము నేడు నోరూరుతోంది చూడు సరికొత్త వంటకంతో నేరుగా. చింత చిగురు పులుపు లాంటి చెరుకు గడలు తీపి లాంటి అచ్చమైన మా ఊరి రుచులు మెచ్చుకో. ఉసిరికాయ వగరు లాంటి మిరపకాయ పొగరు లాంటి పసందైన మా ఊరి రుచులు అందుకో. అమ్మగోరు ముద్దలాంటి అచ్చ తెలుగు పాటలాంటి స్వచ్ఛమైన మా ఊరి రుచులు తెలుసుకో. హాయ్ హలో నమస్తే. ఏంటి ఈరోజు సిరి మార్నింగ్ నుంచి మామిడి తోటలో తిరుగుతుంది అనుకుంటున్నారా? అవునండి, నేను కృష్ణా జిల్లాలోని నూజివీడ్లో ఉన్నా. అసలు నూజివీడ్ అంటే ఫేమస్ ఏంటి? అసలు మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హలో హలో నమస్కారం అండి. నమస్కారం. మీకు కూడా. బాగున్నారండి? మీ పేరు? నరసింహారావు. నరసింహారావు. మీరండి? మా పేరు నరేందర్. నరేందర్. అవునండి, తోట మీదేనా? మాదేనమ్మా. మీ తోటలో మామిడి తాండ్ర తయారు చేస్తున్నారని నాకు ఒకళ్ళు చెప్పారు. అది ఎక్కడ తయారు చేస్తున్నారు అసలు? మా తోటలో తయారు చేస్తున్నారని మీకు ఎట్లా తెలిసింది? అంటే ఫేమస్ ప్లేసులు ఎక్కడున్నా మా ఊరు రుచులు వాళ్ళకి ఇట్లే తెలిసిపోతాయండి. అదే అంటారా? నూజివీడ్ ఏరియాలో ఫేమస్ మామిడి తాండ్ర అంటే తోతాపురికాయని జ్యూస్ తీస్తామమ్మా. జ్యూస్ తీసిన తర్వాత వాటిని
మామూలుగా టోటల్గా షుగర్ అవన్నీ కలిపి ఓకే పోతాం. ఆ ప్రాసెస్ వెంకట్రావు ఇట్రమ్మా సార్ మా కుర్రోడు ఉన్నాడు, ఓకే. అతను తీసుకెళ్తాడు, ఏంటనేది చెప్తాడు. మామిడి తాండ్ర మీరు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? కలకత్తా లాంగ్ వెళ్తాయమ్మా. లాంగ్ పంపిస్తూ ఉంటారా? ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఇది ఉండటానికి 30 రోజుల వరకు బయట ఉంటదమ్మా. ఓకే. బయట ఉండదు, బయట 30 రోజుల వరకు ఏమీ కాదు. దాటిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. పెట్టుకుని మేము ఏం చేస్తామంటే మాకు మార్కెట్ రేట్ మంచి రేట్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని అమ్మేసుకుంటాం. కలకత్తా, ముంబాయి, ఇంకా ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాం. ఓకే, మంచి రేట్ ఉన్నప్పుడు అమ్ముతారనమాట. సో దాన్ని స్టోరేజ్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకోవాలి. 1 year ఉంటుందా? 1 year. సో ఈ సమ్మర్ లో మనం చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అంత ముందుకు కూడా ఉండొచ్చు. కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నంత రోజులు ఉంటదమ్మా, ఏం పాడవదు. సో మనం స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టి స్టోరేజ్ బాగా చేసుకుంటే 1.5 year వరకు కూడా ఉంటుంది. ఓకే అండి, ప్రాసెస్ ని చెప్పమంటారా? వెంకట్రావు మా కుర్రోడేమమ్మా. ఓకే, చూస్తారు ప్రాసెస్. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇది? మేము 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాం అమ్మా. ఓ, మామిడి తాండ్ర 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అప్పటి నుంచి వెంకట్రావు గారు మీ దగ్గరే ఉన్నారా? మా దగ్గరే ఉన్నారు. ఓ, అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వెంకట్రావు గారికి అన్ని తెలుసు అనమాట. తెలుసు. మీకు టోటల్ గా మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఆయన క్లియర్ గా తీసుకెళ్లి మొత్తం చేస్తారు, చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వెంకట్రావు గారు, మనం వెళ్దామా? తాతయ్య, ఈ గిన్నె తీసుకున్నాం, ఈ గిన్నెలో ఏం చేయాలి? మామిడికాయ రసం జ్యూస్ వేసి పంచదార వేసి కలుపుతాం. ఓ, అయితే మామిడికాయలతో జ్యూస్ చేసేసారు ఆల్రెడీ? ఆల్రెడీ మామిడికాయలతో రసం తీసేసారంట అండి. సో ఈ రసాన్ని ఫస్ట్ దీంట్లో వేసుకోవాలా? ఫస్ట్ రసం వేసి పంచదార వేసి కలుపుతాం. ఓకే ఓకే, సరే ఫస్ట్ అయితే రసం వేద్దాం. సో పిలవండి తాతయ్య గారు. శివారు. సో వీళ్ళు రసాన్ని వంపుతారా దీంట్లో? రసం వంపుతారు. ఓకే. సో ఆల్రెడీ మామిడికాయలతో రసం చేసేసారు. మ్యాంగో జ్యూస్. సో రసం వేసాం కదా తాతయ్య, తర్వాత ఏం చేయాలి? పంచదార వేస్తాం మేడం. పంచదార వేయాలి. దీనికి ఎంత పడుతుంది పంచదార? పంచదార 5కి 2. 5కి 2. 5 లీటర్ల దానికి 2 కిలోల. ఓకే, 5 లీటర్ల మామిడి రసానికి 2 kgల షుగర్ పడుతుంది. ఓకే తాతయ్య, షుగర్ వేద్దామా? సో షుగర్ వేయాలా? తర్వాత ఏం చేయాలి తాతగారు? కలిపేస్తాం మేడం. చేత్తో కలుపుతారా లేకపోతే ఎలా? తెడ్డుతో కలుపుతారు. ఓకే, తెడ్డుని తీసుకురమ్మంటారా? తెడ్డుతో మొత్తం ఎంతసేపు పడుతుంది ఇది కలవడానికి? 10 నిమిషాల్లో కరిగిపోతుందా? ఓకే, 10 నిమిషాల్లో షుగర్ కరిగిపోతుందంట. తాతగారు, ఇప్పుడు ఇవి ఏ కాయలు? అంటే కాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కాయలు ఏం కాయలు? కాయల్లో రకాలున్నా అన్ని కాయలు దీనికి ఉపయోగపడే తోతాపూరి. ఓకే, కలెక్టర్ కాయలా? ఓకే. విమానం పసందు, కోలంగోవా, విమానం పసందు, కలెక్టర్ కాయలు మాత్రమే. నూజివీడి రసాలు అయితే పలసగా అయిపోతాయి. సో నూజివీడి రసాలు అవి వాడరంట అండి, ఎందుకంటే అవి రసం కొంచెం పల్చగా ఉంటుందంట. సో ఈ కలెక్టర్ కాయలు కొంచెం రేట్ తక్కువ, అందులోనూ చిక్కగా ఉంటుంది రసం, కాబట్టి ఇవి వాడతాం. ఓకే. సో 10 నిమిషాలు పట్టిందండి ఈ రసంలో షుగర్ అంతా కలవడానికి. తాతగారు, మామూలుగా ఈ సీజన్ ఎప్పుడు? మామిడి తాండ్ర సీజన్ మే నెల కానీ జూన్ నెల వరకు. మే జూన్ అంటే మామిడి పండ్లు వచ్చిన పండ్లు ఉన్నంత సీజన్. ఓకే, మామిడి పళ్ళు అయిపోతే సీజన్ అయిపోతుంది. సో ఇప్పుడు మే నెలలో తయారు చేసామనుకోండి తాండ్ర, ఎన్ని రోజుల వరకు నిలువ ఉంటుంది అది? పెట్టుకుంటే 3 months ఉంటుంది మేడం. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది 3 months వరకు నిలువ ఉంటుందంట. మామూలుగా బయట పెడితే 1.5 month నిలువ ఉంటుందంట. సో ఓన్లీ 2 నెలల్లోనే మీకు పని ఉంటుంది ఇది, అంతేనా? ఓకే. సో షుగర్ మొత్తం కలిసిపోయిందా తాతగారు? కలిసిపోయిందా? తర్వాత ఏం చేయాలి? చేపల మీద ఒక 1 లీటర్ చొప్పున అలాగా. చేపల మీద వీటిని పరుస్తూ ఉండాలా? అంటే ఒక్క రోజే వేసేసేయాలా లేకపోతే ఎలా? నెల రోజులు వేయాలంట అండి. ఓహో, అంత మందం ఉంటుంది కాబట్టి నెల రోజులు వేస్తారు కాబట్టి ఆ మందం వస్తుందా? ఓకే, అంటే మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఓపిక ఉండాలన్నమాట. అంటే ఈ రోజు జ్యూస్ తీసుకుని ఈ రోజే యూజ్ చేయాలి. అంటే నెక్స్ట్ డేకి యూజ్ చేసాం అనుకోండి కొద్దిగా పుల్లగా అయిపోతుంది, కాబట్టి 30 days అలా 1 month అంట జ్యూస్ తీస్తూ లేయర్స్గా వేస్తే మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. అంతేనా తాత? ఓకే. ఎంతమంది పని వాళ్ళు ఉంటారు మీ దగ్గర?
ఇప్పుడు సీజన్ అది కదా, మామిడికాయ సీజన్లో అయితే 70-80 మంది ఉంటారు. 70-80 మంది ఉంటారు. ఇలా కలుపుకోవాలా కలిసేంత వరకు? కలుపుకోవాలి. ఓకే తాత. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా చేప మీద వేయడమేనా? చేపల మీద వేయడం. ఓకే. నేను ఒకసారి కలుపుతాను. చూడడానికి ఈజీ ఉంది కానీ కలుపుతుంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎక్కువ బలం యూజ్ చేయాలన్నమాట. కలిసిపోయిందా తాతయ్య? సో ఇది మొత్తం కలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి తాతయ్య? బాడీ మీద కట్టుకెళ్ళిపోవాలి. తీసుకుని వెళ్ళిపోవాలా? ఓకే, తీసుకెళ్ళిపోతాం మరి అయితే. ఓకే, అయితే పదండి. తాతయ్య ఎన్ని చేపలు పడతాయి తాతయ్య ఇక్కడ? సుమారు 30-40 బారికి. 30 ఒక బారికి 30-40 చేపలు పడతాయా? ఓకే. ఎన్ని టన్నులు రెడీ అవ్వచ్చు? ఇది అయితే ఒక 15 టన్నులు ఎంత. 15 టన్నులు సంవత్సరంలో తయారు చేస్తారనమాట. ముందు ఒక రౌండ్ అయిపోయింది. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఓకే, ఇది సెకండ్ రౌండ్ అనమాట. సో అప్పుడు ఒక 15 టన్నులు, ఇప్పుడు ఒక 15 టన్నుల, మొత్తం 30 టన్నులు. సో వెళ్దాం తాతయ్య. ఎక్కడెక్కడైనా? ఓకే, పదండి. తాత ఇదేనా చేప? ఇదే చేప. ఓకే, ఇదేంటిది? ఏం చేప ఇది? ఎదురుపేడి. వెదురు బేడతో చేస్తారా? ఓకే, మామూలు చేప కాదు, పడుకునే చేప కాదు ఇది. మామూలు చేప నిలబడదు కదా. మామూలు చేప కాదు, వెదురుతో చేసిన చేప అంట. నెక్స్ట్ ఏం చేయాలి తాత? దీని మీద జ్యూస్ ఒక్కో రౌండ్కి ఒక 1/2 లీటర్ పడుతుంది. ఓకే, ఒక్కొక్క రౌండ్కి 1/2 లీటర్ పడుతుందా? ఇందాక తయారు చేసుకున్న జ్యూస్ ఇప్పుడు వేయాలా? ఓకే, వేసేద్దాం మరి. ఓ మొత్తం పోయారా? రాత్రి. ఓకే, ఓహో, ఒక 1/2 లీటర్ వేసుకుని ఓకే, చేత్తో అలా రుద్దుతారా మొత్తం ఒక లేయర్ లాగా? తాతయ్య ఇది ఎండడానికి ఎంత టైం పడుతుంది? గంటన్నర. అది బాగా ఎండు ఉంటేనా? బాగా ఎండు ఉంటే. ఓకే, ఒకవేళ ఎండ తక్కువగా ఉంటే? తక్కువగా ఉంటే రోజుకి 5 పూటలు పడి 2-3 పడతాయి. ఓకే, ఎండను బట్టి పొరలు వేసుకుంటూ ఉంటారా? ఓకే, ఎండ బాగా ఉందనుకో ఎన్ని పొరలు వేస్తారు రోజుకి? బాగా ఉంటే ఒక 6 పొరలు. ఇది బాగా ఎండిపోవాలా? ఓకే. ఒకవేళ సడన్ గా వర్షం వచ్చింది అనుకోండి ఎండ టైంలో ఏం చేస్తారు అప్పుడు? సడన్ గా 1/2 గంటలో బాడీ పట్టాలి, శుభ్రం దొర్లించుకుంటా పోటాకి. ఓకే, ఒక 1/2 గంటలో వీటి మీద పట్టాలు కప్పేస్తారంట. నేను అదే అనుకుంటున్నా, ఇన్ని రోజులు ఉంచాలి కదా. ఓ, పట్టాలతో దొర్లిచ్చేస్తారంట. సో అది తడిచిపోకుండా ఉంటది. ఇది ఎన్ని రోజులు తాతయ్య? 20 రోజులు అమ్మా ఇది. అవునా? ఓకే. ఇంకా అక్కడ వేస్తున్నారు, అది కూడా చూపెడతారు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక లేయర్ వేస్తారా తాతయ్య దీని మీద? ఓకే, ఇది ఆల్రెడీ 20 రోజులు కింద చేసింది కదా. ఓకే, అలా రోజుకి ఒక రౌండ్ వేసుకుంటే వెళ్తాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క 5 లేయర్స్ చొప్పున ఈ అమ్మాయిలతో ఇలా రాసుకుంటా రుద్దుకుంటా అలా చేస్తూ ఉంటాయి. సో ఇది 20 రోజులదండి. చూసారు కదా ఎంత మందాన్ని వచ్చిందో. సో ఇలా 20 రోజులు చేశారంటే ఎవ్రీడే 5 టైమ్స్ ఇలా వేస్తూ వెళ్తూ ఉంటారు. తాతయ్య మొత్తం తాండ్రా తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఇది 20 రోజులు కదా. 20 రోజులు. వారంలో మొత్తం తయారైపోద్ది. ఇంకొక వారం రోజుల్లో ఎండ గట్టిగా ఉంటే అగ్గి గట్టిగా ఎత్తింది. సో ఎండను బట్టి తాండ్రా అండి. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా తాండ్రా అయిపోతుందంట. సో మాక్సిమం 30 రోజుల్లో తాండ్రా అయితే తినడానికి రెడీ అయిపోద్దా తాత? ఓకే, ఈ తాండ్రాని ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు మీరు? వాళ్ళు సీట్లు కర్రీ ఢిల్లీ పోతే కలకత్తా పోతుంది. సో అన్ని మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే చాలా ఫేమస్ కదా నూజివీడ్లో ఇదే. ఓకే తాత.
తాతగారు 2-3 లేయర్స్ వేసుకున్న తర్వాత కూడా దీన్ని తినాలనుకుంటే తినేయచ్చు. ఒక వారం అన్నా వచ్చే కానీ తింటా అట్లీస్ట్ ఒక వారం పడుతుందంట అండి. అత్తమానికి పొట్టి ఒక పొర వస్తుంది, 5 పూటలు పొట్టి ఒక పొర పడుతుంది. ఒక రోజంతా వేస్తే ఒక 5 లేయర్స్ వస్తుందండి. అదే వారం రోజులు వేస్తే కొంచెం థిక్గా అంటే తినడానికి వీలుగా ఉంటుంది. సో ఇంట్లో 30 రోజులు చేయాలంటే చాలా మందికి కష్టం. 1 వీక్లో కూడా మామిడి తాండ్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అంతేనా తాతయ్య? ఓకే. తాతయ్య ఇది ఎన్ని రోజులది? 30 రోజులు. సో 30 రోజుల్లో అయిపోయింది. కటింగ్ అయిపోతుంది. కటింగ్ చేస్తారా దీన్ని? సో ఇలా వీటితో పంపించరా చేపలతో? అచ్చులుగా కట్ చేసి ప్యాకింగ్. ఓకే ఓకే. మళ్ళీ దీన్ని ఏమైనా క్లీన్ చేయడం అలాంటిది ఏమైనా ఉంటుందా లేదా డైరెక్ట్గా? క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అవుతుంది. సో దీని మీద కొంచెం డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి క్లీన్ చేస్తారా? ఓకే. తర్వాత ఏం చేయాలి తాతగారు? దీన్ని కట్ చేస్తాం, కటింగ్ చేయాలా? సో చేయండి మరి నా కోసం. సో ఇంతేనా? ఓకే ఇవ్వండి. వావ్, మామిడి తాండ్రా రెడీ అయిపోయింది. చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో. సో 1 మంత్ చేసాం కాబట్టి ఇన్ని లేయర్స్ వచ్చినాయి అనమాట. నేను ఒక సింగిల్ లేయర్ని మీకోసం తీసి చూపిస్తాను. సో సింగిల్ లేయర్ చూడండి. సో 1 డే మొత్తం 5 లేయర్స్ వేస్తారు కదా. సో అలా చేస్తే ఇలా లేయర్ వచ్చిందనమాట. అదే 30 days అయితే ఇలా కంబైన్డ్గా వస్తుంది. అదే 15 daysలో కూడా నేను చేసుకుని తినేయచ్చు అని చెప్పాను కదా. 15 days అయితే దీంట్లో హాఫ్ మందం మాత్రమే వస్తుంది అనమాట. ఇంత 15 days అయితే ఇంత ఉంటుంది. అదే 1 month కాబట్టి ఇంత అయిందండి. సో నేను టేస్ట్ చూసాను తాతయ్య దీన్ని. సో నేను దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను. తాతగారు ఇది మామిడి పండు కంటే కూడా చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో వేసిన కలెక్టర్ తోతాపూరి, తర్వాత విమానం పసుందో కోలంగోవా, ఓకే రకాల పళ్ళు. ఓకే, అంటే మామిడి పండు అయితే మనం ఒకటి మామూలుగా టేస్ట్ చేస్తాం ఏదైనా కానీ దీంట్లో 3 రకాల మామిడి పండ్లు ఉన్నాయి కాబట్టి సో టేస్ట్ ఇంకా చాలా బాగుంది అనమాట. కోసమని 2 రకాలు కూడా వాడతారు. సో టేస్ట్ కోసం అని చెప్పి 2 రకాలు వాడతారంటే చూసారా, నేను మాట్లాడడం కూడా మర్చిపోయి తినేస్తున్నానంటేనే మీకు అర్థమై ఉండాలి. చాలా చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ తాతగారు, ఇంత ఓపిక్గా మా కోసం ఈ ప్రాసెస్ అంతా చేసి చూపించారు. అసలు ఇది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పళ్ళు, రసాలు, వాటన్నిటి గురించి చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తాతగారితో ఒక సెల్ఫీ. తాతగారు నవ్వండి. నేను ఏ ఊరు వెళ్ళినా ఎవరిని మర్చిపోను. నూజివీడు వస్తే మాత్రం ఈసారి తాతగారే గుర్తుంటారు నాకు, ఎందుకంటే అంత మంచి తాండ్రని నాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఎపిసోడ్లో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూసాం కదండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.